హలో అండి. ఈరోజు మన కిచెన్‌లో చాలా టేస్టీగా, క్రిస్పీగా చేసుకునే రెసిపీ అండి. ఎప్పుడు తినే ఉప్మా, దోస, ఇడ్లీ రుచి మర్చిపోతారండి. ఉప్మా రవ్వతో ఇంత టేస్టీ బ్రేక్‌ఫాస్ట్ చేసుకోవచ్చండి. రుచి అయితే చాలా చాలా బావుంటదండి. ఇంట్లో ఉండే వాటితో 2 ఉల్లిపాయలతో, రవ్వతో ఈజీగా చేసుకోవచ్చు. ఇన్‌స్టెంట్‌గా టిఫిన్‌కి ఎలాంటి పిండి లేనప్పుడు మార్నింగ్ పూట హడావిడి లేకుండా సింపుల్‌గా చేసుకోవచ్చండి. 5-10 నిమిషాల్లో చేసుకోవచ్చు. దానికి కాంబినేషన్‌గా పల్లీ చట్నీ కూడా చూపిస్తున్నాను. రుచి అయితే చాలా బావుంటదండి. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా భలే రుచిగుంటాయి. మరిక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈజీగా, టేస్టీగా రవ్వతో బ్రేక్‌ఫాస్ట్ ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను 2 మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకొని ఇలా పొడువుగా స్లైసెస్‌గా కట్ చేసుకొని తీసుకోవాలండి. చూడండి ఇలా కట్ చేసుకున్న ఈ ఉల్లిపాయల్ని బౌల్‌లో వేసుకున్న తర్వాత ఇలా పాయలుగా విడదీసుకోవాలండి. ఇలా ప్రెస్ చేస్తే సెపరేట్‌గా అయిపోతాయండి. వీడియోని మీరెక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూస్తేనే మీకు పర్ఫెక్ట్‌గా వస్తదండి. టేస్ట్ అయితే బాగుంటదండి. చూడండి ఇలా పాయలుగా విడిదేసుకున్న తర్వాత 3 కప్పుల సూజీ, ఉప్మా రవ్వ, బొంబాయి రవ్వ అంటారు కదండీ! ఆ రవ్వ తీసుకోవాలి. రెగ్యులర్‌గా మనం ఉప్మా తిని బోర్ కొడితే ఒక్కసారి ఇలా కొత్తగా ట్రై చేయండి. చాలా బావుంటదండి. ఇడ్లీ, దోస కూడా వద్దనుకుంటారు. అంత కమ్మగొట్టాయి. 3 కప్పుల దాకా వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో ఏ కప్పుతో అయితే మనం రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు పెరుగు తీసుకోవాలి. ఇప్పుడు అదే కప్పుతో వాటర్ కూడా యాడ్ చేసుకోవాలండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్‌కొస్తాయండి. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. అంటే మనకు పిండి ముద్ద ఎలా ఉంటదో అదే విధంగా మిక్స్ చేసుకోవాలండి. 2 ఉల్లిపాయలు తీసుకున్నామంటే ఇలా ఉల్లిగడ్డలు మీడియం సైజ్ ఉండాలండి. దాంట్లో 1 కప్పు పెరుగు వేసుకోవాలి. 3/4 కప్పు వాటర్ వేసుకోవాలి. 3 కప్పుల రవ్వ వేసుకోవాలి. వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకొని ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టేసి పక్కకు పెట్టుకోవాలి. ఈలోపు దీంట్లో కమ్మని చట్నీని ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. ఇప్పుడు దీంట్లో స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1 కప్పు దాకా పల్లీలను వేయించుకోవాలండి. మంటను మీడియం ఫ్లేమ్‌లో ఉంచుకొని బాగా వేయించుకోవాలి. పల్లీలు మాడితే టేస్ట్ మారిపోతుందండి. ఇక్కడ నేను యూజ్ చేసే ప్రొడక్ట్స్ ఏమైనా మీకు కావాలంటే నేను డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తానండి. అక్కడ నుంచి మీరు బై చేసుకోవచ్చు. ఇలా పల్లీలను బాగా వేయించుకొని పైన పొట్టు సపరేట్ అయ్యే వరకు వేయించుకోవాలండి. ఇప్పుడు ఇలా బాగా వేయించుకున్న తర్వాత ఈ పల్లీలను ఒక ప్లేట్లో తీసుకొని పూర్తిగా చల్లారించుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్ స్టవ్ మీద పెట్టుకొని దీంట్లో ఆయిల్ వేసుకోవాలండి. 1 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ఇప్పుడు ముందుగా అయితే మనం పచ్చిమిరపకాయలను వేయించుకోవాలండి. మీ టేస్ట్‌ని బట్టి పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోవాలండి. నేనైతే ఇక్కడ 2 కట్ చేసుకొని వేసుకున్నాను. ఇక్కడ నేను పిల్లల కోసం చేస్తున్నాను కాబట్టి కారం కాస్త తగ్గించి వేసుకున్నానండి. కరివేపాకు 10-15 దాకా ఆకులు వేసుకోవాలండి. వెల్లుల్లి 4-5 దాకా వేసుకోవాలి. జీలకర్ర ఒక హాఫ్ టీ స్పూన్ దాకా వేసుకోవాలండి. నాకు ఇక్కడ వీడియో రికార్డ్ కాలేదండి. ఇప్పుడు ఇలా వేయించుకున్న తర్వాత పూర్తిగా చల్లారించుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం పల్లీలు వేయించుకున్నాం కదండి, ఆ పల్లీలు మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇప్పుడేమో చల్లారిన తర్వాత ఈ పచ్చిమిరపకాయలు, కరివేపాకు కూడా వేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ చట్నీ అయితే. ఇడ్లీ, దోశ, పూరి దేంట్లో కూడా సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకున్న తర్వాత దీంట్లో పుదీనా వేసుకోవాలండి. కాస్త కాడలతో సహా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఒక చిన్న లెమన్ సైజు చింతపండు వేసుకోవాలి. ముందే నానబెట్టుకున్నానండి. ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత దీంట్లో అయితే కొద్దిగా వాటర్ని ముందైతే గ్రైండ్ చేసుకొని తర్వాత కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని బరకగా గ్రైండ్ చేసుకోవాలండి. మరీ మెత్తగా గ్రైండ్ చేయొద్దండి. ఈ చట్నీ రుచి అంత బాగుండదు. ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ చట్నీని మనం ఒక బౌల్లోకి తీసుకోవాలి. హోటల్ స్టైల్లో ఎలా ఉంటుందండి గట్టి చట్నీ, ఆ టేస్ట్ వస్తుందండి. చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది. దీంట్లో పుదీనా వేస్తాం కాబట్టి దీని ఫ్లేవర్ అయితే ఇంకా బాగుంటుందండి. ఇప్పుడు ఈ చట్నీకి మనం పోపు పెట్టుకుందాం. స్టవ్ మీద అదే ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ బాగా వేడైన తర్వాత దీంట్లో పోపు దినుసులు వేసుకోవాలి. ఆవాలు పావు టీ స్పూన్ దాకా, జీలకర్ర పావు టీ స్పూను, ఇంకా మినప్పప్పు హాఫ్ టీ స్పూన్ దాకా, ఇలా ఎండుమిరపకాయలు 2 తుంచి వేసుకొని ఇలా మంటను లో ఫ్లేమ్లో ఉంచుకొని బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇలా బాగా వేగిన తర్వాత దీంట్లో ఒక 6-7 దాకా కరివేపాకు ఆకులు వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇలా బాగా వేయించుకున్న తర్వాత
ఇలా మీడియం ఫ్లేమ్లో ఉంచి లేదంటే లో ఫ్లేమ్లో ఉంచి మాత్రమే వేయించుకోవాలండి. నేనైతే దీంట్లో పావు టీ స్పూన్ దాకా పసుపు వేసుకుంటున్నా అండి. ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసినా పర్వాలేదు. ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు దించుకోవాలండి. ఇప్పుడు ముందుగా మనం గ్రైండ్ చేసిన చట్నీలో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా మనం రెడీ చేసుకున్న పోపును వేసుకొని మిక్స్ చేసుకోవాలండి. ఏ టిఫిన్లోకైనా కూడా చాలా సింపుల్గా అండ్ టేస్టీగా చేసుకునే చట్నీ అండి. ఇప్పుడు ఇలా పోపు వేసుకొని మిక్స్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు మనము బ్రేక్ఫాస్ట్ని రెడీ చేసుకుందామండి. ఇక్కడ మనకు రవ్వ కూడా బాగా నానింది కదా. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోవాలి, ఎక్కువ తక్కువ అనేది. ఇలా ఉప్పు వేసుకున్న తర్వాత దీంట్లో సన్నగా కట్ చేసుకున్న ఒక 2 టీ స్పూన్ దాకా కరివేపాకు ఆకులు వేసుకోవాలండి. ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు 2 వేసుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర ఒక 2 టేబుల్ స్పూన్ దాకా వేసుకోవాలండి. ఇలా వేసుకొని ఇప్పుడు చేత్తో బాగా మిక్స్ చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి. తింటుంటే 1, 2తో అయితే అస్సలు ఆగరు, అంత బాగుంటాయి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. మధ్యలో ఆ ఉల్లిపాయలు తింటుంటే రుచి అయితే చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపించిన విధంగా ఇలా మిక్స్ చేసుకొని మనము చూడండి ఇలా బాల్స్ లాగా చేసుకొని ఇప్పుడు మనం చపాతీలా తాల్చుకోవాలి. మీరు కావాలంటే బటర్ పేపరు లేదంటే ఇలా ప్లాస్టిక్ కవర్ మీద అయినా వేసుకోవచ్చు. ముందుగా ఇలా కాస్త ఆయిల్ అప్లై చేసుకొని ఇలా చేతికి కూడా మనం ఆయిల్ అప్లై చేసుకుంటూ ఇలా స్ప్రెడ్ చేసుకోవాలండి. మరీ లావుగా కాకుండా మరీ పల్చగా కాకుండా వీడియోలో చూపించిన విధంగా మీడియం సైజులో వేసుకోవాలి. అప్పుడే చాలా బాగా వస్తాయండి. ఇలా అన్ని వైపుల్లో ఈక్వల్గా మనకు ఒకవేళ ఇలా పిన్ని తగులుతుంటే చేతికి ఇలా ఆయిల్ అప్లై చేసుకుంటూ ఇలా ప్రెస్ చేసుకుంటూ ఉండాలండి. అన్ని వైపుల్లో ఈక్వల్గా ప్రెస్ చేసుకోవాలి. ఇలా బటర్ పేపరు మనకి ఇలా కవర్ ఉంటే ఈజీగా పెనం మీద వేసుకోవచ్చు. చాలా తక్కువ టైంలో ఈజీగా చేసుకునే బ్రేక్ఫాస్ట్ అండి. ఇలా ఆయిల్ అప్లై చేసుకుంటూ ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి అన్ని వైపుల్లో ఈక్వల్గా. ఇలా రౌండ్గా స్ప్రెడ్ చేసుకోవాలి. చూడండి ఇలా రౌండ్గా రొట్టెలాగా చేసుకున్న తర్వాత చపాతీ సైజులో చేసుకోవాలండి. ఇప్పుడు ఇలా చేసుకున్న తర్వాత మనము కాల్చుకున్నామండి. దీనికైతే ఇలా ఎడ్జెస్ని మనము రౌండ్గా చేసుకున్న తర్వాత స్టవ్ మీద పెనం పెట్టుకొని పెనం బాగా వేడి చేసుకోవాలండి. పెనం బాగా వేడి చేసుకున్న తర్వాత ఈ కవర్ని మనం పైన లేపేసి పెనం మీద వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని కాల్చుకోవాలండి. ఇలా పైన కాస్త కాలిన తర్వాత అంచులెంబడి ఇలా ఆయిల్ వేసుకోవాలండి. నెయ్యి ఉంటే నెయ్యి, ఇష్టం ఉంటే నెయ్యి అయినా వేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత మరోవైపుకి తిప్పుకోవాలండి. 2 వైపులో చక్కగా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలండి. ఇలా తిప్పుతూ మంచి కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలండి. ఇలా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటుందండి. ఇలా చక్కగా 2 వైపులో మంచి కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి. అన్ని వైపులో తిప్పుతూ ఇలా కాల్చుకున్న తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలండి. ఇదే విధంగా మిగతా వాటిని కూడా 1 బై 1 ఇలా ఒకవైపు చేస్తూ మరోవైపుకి ఇలా చేసుకోవాలండి. కాల్చుకుంటూ ఉండాలి. ఒకవైపు మంచి కాలిన తర్వాత మరోవైపుకి తిప్పుకోవాలి. 2 వైపులా తిప్పుతూ మంచిగా కాల్చుకున్న తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలండి. చాలా ఈజీగా, టేస్టీగా, సింపుల్గా ఉప్మా రవ్వతో చేసుకునే ఈ బ్రేక్ఫాస్ట్ మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. చూస్తుంటేనే నోట్లో నీరుతాయండి, అంత టేస్టీగా ఉంటాయండి. ఒట్టిగా తిన్నా కూడా చాలా బాగుంటాయి. కానీ నచ్చిన చట్నీతో ఇలా సర్వ్ చేసుకోండి. రుచి అయితే అద్భుతంగా ఉంటుందండి. తిన్నా కొద్దీ తినాలనిపిస్తాయి, అంత బాగుంటాయి. రెగ్యులర్గా చేసే బ్రేక్ఫాస్ట్ కాకుండా అప్పుడప్పుడు ఇలా కొత్తగా ట్రై చేయండి, చాలా బాగుంటాయండి. వీడియోని లైక్ చేయండి, లైక్ చేసి హైప్ బటన్ని నొక్కండి. ఫ్రెండ్స్, ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ, సింపుల్, క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.